ఇద్దరి మధ్యలో జరిగిన ఎన్నికలలో ఒక అభ్యర్థికి 62% ఓట్లు వచ్చాను మరియు 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా ఆ ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. ఆ ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. ఇప్పుడు ఎంతమంది కాంటెస్ట్ చేశారు? ఇక్కడ ఇద్దరు చేశారు. ఒక అభ్యర్థికి 62% వచ్చినాయి అన్నాడు. 62% ఒక అభ్యర్థికి వస్తే ఇక రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి చెప్పండి. ఇక మిగతాయి అనమాట. మిగతాయి అంటే 100లో 62 ఈయనకు వచ్చినట్టే మిగతాది ఎంత అన్నట్టు 38%. 38% రెండో అభ్యర్థికి. ఇక్కడ ఏం చెప్పాడంటే 144 ఓట్ల మెజారిటీ అన్నాడు. 144 ఓట్ల మెజారిటీ అంటే అది ఫస్ట్ పర్సన్కి వచ్చిన ఓట్ల, సెకండ్ పర్సన్కి వచ్చిన ఓట్ల డిఫరెన్స్. ఎప్పుడైనా కూడా మెజారిటీ అంటే డిఫరెన్స్. మనకు డిఫరెన్స్ అని చెప్పలేదు కదా అని చూడొద్దు. ఇప్పుడు మన ఎమ్మెల్యేకు సమీప అభ్యర్థిపై 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అంటే దాని అర్థం ఏంది? ఆయన కంటే 10,000 ఈయనకు ఎక్కువ వచ్చినట్టు కదా. సో కాబట్టి ఇండైరెక్ట్గా ఇది డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ వచ్చేసి 24%. మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది 24% ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనొచ్చు. దాన్నే 144 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని అనొచ్చు. అప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య అన్నాడు ఫుల్ 100%కు ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 144 డివైడెడ్ బై 24 ఇది 600 వస్తుంది అనమాట. ఇది కట్ చేస్తే 600 ఇస్ ద ఆన్సర్. 600.